వెల్కమ్ టు SR7 టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. రాజమహేంద్రవరంలో సీఎం చంద్రబాబు ధవళేశ్వరం బ్యారేజీ పనుల ప్రారంభం. పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన సీఎం చంద్రబాబు. అమరావతిలో ఉద్యోగుల వినూత్న నిరసన, గుండు చేయించుకొని ప్రభుత్వానికి హెచ్చరిక. మూడు జిల్లాల పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు రాజమహేంద్రవరం చేరుకున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లు పునరుద్ధరణ పనులను చంద్రబాబు ప్రారంభించారు. పునరుద్ధరణ పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 2014 నుండి 19 మధ్య కాలంలో ధవళేశ్వరం బ్యారేజ్ కి 58 కొత్త గేట్లను అప్పటి టీడీపీ ప్రభుత్వం అమర్చింది. ఇప్పుడు సిడబ్ల్యూసీ సూచనల మేరకు మిగిలిన 117 గేట్లకు కొత్త గేట్లను అమర్చే పనులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించి ఇరిగేషన్ అధికారులతో సీఎం మాట్లాడారు. వచ్చే ఏడాది జూన్ నెల నాటికి కొత్త గేట్ల బిగింపు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. గోదావరి పుష్కరాల నాటికి సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు. నాయకుడు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా నూతన బ్యారేజీని ప్రారంభించారు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంత మునుపు ఒక పంటకే నీళ్లు ఇచ్చేవాళ్ళం, అది కూడా కొంత భాగానికే నీళ్లు ఇచ్చేవాళ్ళం. దీనివల్ల 2.9 టీఎంసీ నీళ్లు నిల్వ చేసి 32.28 లక్షల క్యూసిక్స్ వరద తట్టుకునే విధంగా ఆ నిర్మాణం జరిగింది. 10,13,000 ఎకరాలకు సాగునీరు అందించే పరిస్థితి వచ్చింది. ఈస్టర్న్ డెల్టా 2,81,000 ఎకరాలు, వెస్టర్న్ డెల్టా 5,30,000 ఎకరాలు, సెంట్రల్ డెల్టా 2,100,000 ఎకరాలు. 50 ఏళ్లయింది. గేట్లు, మోటార్లు, ఎలక్ట్రికల్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. 2014లో నేను వస్తానని 32 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 194 గేట్లు, 64 గేట్లు మరమ్మతులు చేసిన ఘనత ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కింది. మిగిలింది కంటిన్యూగా చేయాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ తెలుసు, తర్వాత వచ్చిన ప్రభుత్వం గేట్లు మార్చడమే కాదు, గేట్లు కొట్టుకోబోతే కూడా గేట్లు పెట్టలేని పరిస్థితి, గ్రీస్ వేయలేని పరిస్థితి, ఇలాంటి చాలా సమస్యలు వచ్చి ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మళ్ళీ మనం వస్తానే ఆధునీకరణ కోసం 13 కోట్ల రూపాయలతో లైడార్ సర్వే కూడా విజయవంతంగా నిర్వహించాం. ఈరోజు మీరు చూస్తే 2027కే పూర్తి చేసే విధంగా, 9 నెలల్లో పూర్తి చేసే విధంగా అన్ని గేట్ల నిర్మాణానికి ఈరోజు ముందుకు పోయామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా. ఇప్పుడే నేను మాట్లాడాను, రాబోయే పుష్కరాల కంటే ముందు గోదావరి బ్యారేజీకి గేట్లు పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏపీ సీఎం చంద్రబాబు ముంబై వెళ్లారు. అక్కడ కోకిలాబేన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను పరామర్శించారు. పవన్ కుడి భుజానికి వైద్యులు శనివారం శస్త్రచికిత్స చేశారు. దీంతో చంద్రబాబు వెళ్లి ఆయన్ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. త్వరలో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణులు డాక్టర్ దిన్షా పాదివాలా నేతృత్వంలో వైద్యుల బృందం పవన్ కుడి భుజానికి శనివారం సర్జరీ చేసింది.
సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ ఆధునీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. గోదావరి డెల్టా రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని 150 కోట్ల వ్యయంతో బ్యారేజీకి 117 కొత్త గేట్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ధవళేశ్వరం బ్యారేజ్ ఉభయ గోదావరి జిల్లాల వ్యవసాయానికి జీవనాడిగా నిలుస్తుందని, రైతులకు సాగునీరు నిరంతరం అందేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తొలగింపు పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకారం ప్రాజెక్టులను పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నిమ్మల రామనాయుడు స్పష్టం చేశారు. బ్యారేజీ గేట్లు కనుక ఏదైనా ప్రమాదం ఏర్పడితే మన గోదావరి జిల్లాల భద్రతకే ముప్పు ఏర్పడేటువంటి పరిస్థితి ఒకటి. రెండవది, ఆ గేట్లే కనుక కొట్టుకుపోతే మరి ఒక చుక్క నీరు లేకపోతే మన వరి పంట ఎక్కడ ఉంటుంది, మన కొబ్బరి చెట్టు ఎక్కడ ఉంటుంది, మన ఆక్వా ఎక్కడ ఉంటుంది? నీరు లేకపోతే మళ్ళీ గోదావరి జిల్లాలు మళ్ళీ ఒక ఎడారి మాదిరిగా మారిపోయేటువంటి ప్రమాదం ఉన్నా కూడా 5 సంవత్సరాల గొడ్డల పార్టీ కనీసం 10 పైసలు కూడా ఈ ధవళేశ్వరం బ్యారేజీకి కేటాయించలేదని అంటే ఈ గోదావరి జిల్లా ప్రజల మీద గొడ్డల పార్టీ ఏ రకంగా కక్ష సాధించిందో ఈ ధవళేశ్వరం బ్యారేజీ గేట్లే ఒక ఉదాహరణ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఇటువంటి స్థితిలో ఆ రోజు 2016లో 32 కోట్లు ఇచ్చి 54 కొత్త గేట్లను ఈ ధవళేశ్వరం బ్యారేజీకి ఇచ్చింది ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఈరోజు 150 కోట్ల రూపాయలతోటి మిగిలినటువంటి 117 కొత్త గేట్లను ఏర్పాటు చేసింది ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆ రోజు ఈ రోజు కూడా ఈ గోదావరి డెల్టాకు న్యాయం చేసింది చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ యొక్క గోదావరి డెల్టాకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఎవరిని జైలులో పెడతావు, ఎవరిని నరికేస్తావు, తెలంగాణను కరువు ఎడారిగా మార్చి ఆంధ్ర నాయకులకు తెలంగాణను తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తే మేము చూస్తూ ఊరుకోం, నీ రాజకీయ అంతం ఎలా ఉంటుందో చూపిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అధికార పార్టీ నుంచి ఈ వ్యాఖ్యలపై స్పందన రావాల్సి ఉంది. ఎవడ్రా నీ బెదిరింపులకు భయపడేది, ఎవడ్రా నీ మాటలకు వెరిసేది? పెట్టు బిడ్డ పెట్టు. యావత్ తెలంగాణ సిద్ధంగా ఉంది. కరువు ఎడారిగా మారుస్తానంటే నీ ఆంధ్ర తొత్తులకి నీ గురువులకి ఇలా భరణం చెల్లించుకుంటానంటే మూసుకొని ఉండే అమాయకులు తెలంగాణ బిడ్డలు కాదు, నీ అంతు వేసడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరికిరా నువ్వు జైల్లో బెదిరింపులు చేసేది, ఎవరిరా నువ్వు కోసేది? అదృష్టం కొద్ది ముఖ్యమంత్రి అయినంత మాత్రాన నీ ముఖ్యమంత్రి అనేది ప్రజలు ఇచ్చిన గౌరవం, అది రాజ్యాంగబద్ధంగా కల్పించిన ఒక బాధ్యత, అవకాశం. దానిని మరిచి బెదిరిస్తావా, బెదిరింపులకు పాల్పడతావా? ఖబర్దార్ బిడ్డ, నీ బెదిరింపులకు ఇక్కడ ఎవడు భయపడేవాళ్ళు లేడు, ఎవరు బెదిరే వాళ్ళు కూడా లేరు. ఎన్నిసార్లు చెప్పాం, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందని చెప్తావు, ఎన్నిసార్లు చెప్తారా పనికి మాలిన సన్యాసులారా? తెలంగాణలో నెలకొన్న కరువు పరిస్థితులపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం రాజకీయ కారణాలతో దాన్ని వినియోగించడం లేదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాగునీటి రంగంలో గణనీయమైన పురోగతి సాధించామని, ధాన్య ఉత్పత్తి కూడా పెరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే మోటార్లు ప్రారంభించి రైతులకు సాగునీరు, ప్రజలకు త్రాగునీరు అందించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారు అంటే ఆయన నోటి వెంట అబద్ధాలు, బూతులు బారిస్తూ ఉన్నాడు. ఇలా రాష్ట్ర రైతాంగానికి, రాష్ట్ర ప్రజలకు కావాల్సింది త్రాగునీరు, సాగునీరు. ముఖ్యమంత్రి గారి శాపనార్థాలు ఈ రాష్ట్ర ప్రజలకో రైతాంగానికి అవసరం లేదు. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి భాష చూస్తూ ఉంటే ఒక శాడిస్ట్ మాట్లాడుతున్నాడా అనే అనుమానం కలుగుతూ ఉంది. నిన్నటి ఆయన మాటల్లో 3 లక్షణాలు చాలా స్పష్టంగా కనిపించాయి. 1 పచ్చి అబద్ధాలు, 2 బూతులు, 3 శాడిజం. ఈ 3 చాలా స్పష్టంగా కనబడ్డాయి. సరే, ఆయన బూతులతో మేము పోటీ పడలేము,
ఆయనలాగా బూతులు మాట్లాడి మా క్యారెక్టర్ను మేము పొడగొట్టదలుచుకోలేదు. అంతకంటే ఆయన బూతులు మాట్లాడతానో, శాపనార్థాలు పెడతానో, జైల్లో పెడతా అని బెదిరింపులు చేస్తానో భయపడే లక్షణం మా ఇంటా వంట బీఆర్ఎస్ పార్టీలో ఏ గులాబీ సైనికుడికి కార్యకర్తకు లేదు. ఇవాళ ఏం మాట్లాడాను ముఖ్యమంత్రి గారు, ఒకసారి ఆ వీడియో చూసి నేను మళ్ళీ ముందుకు పోతా. ఒకసారి నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటల్లో శాడిజం ఎట్లా ఉందో, ఒక సైకో ఎట్లా ఉన్నాడో ఒకసారి చూద్దాం. దాంట్లో దిగమను, దూకమను, రాయి కట్టుకొని దూకమను, శని పోతుంది. ఎందుకంటే ఇట్లాంటి పాపాలు చేసి ఇంకా ఎక్కువైనాయి. వీళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తే కానీ దారిలో పడరు. వాళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ అవసరం ఉన్నది. ఏమున్నది, వీళ్ళని కోసి రక్తం జల్లితే పంటల మీద అదే పండుతుంది. ఎందుకంటే వీళ్ళ బలుపు కొవ్వు. చూసింది కదా, రైతుల పంట పొలాల్లో నీళ్లు బారించండి ముఖ్యమంత్రి గారు అంటే మా రక్తాన్ని బారిస్తా అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషన? నీళ్లు కావాలని మేము అడిగితే రక్తం కావాలని రేవంత్ రెడ్డి అంటుండు. సార్ నీకు రక్తం కావాలంటే ఇస్తాం, దానికి కూడా మేము వెనకాడటోళ్ళం ఏం కాదు. కానీ మాకు నువ్వు నీళ్ళు ఇవ్వడానికి, ఒకవేళ మా రక్తమే నీకు నీళ్ళు ఇవ్వడానికి అడ్డమైతే ఆ రక్తం ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు రాజకీయాల్లో విమర్శలు సహజం. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రతిపక్షాల యొక్క రక్తాన్ని పంటలపై చల్లాలి, బెల్ట్తో కొట్టాలి అని మాట్లాడడం అనేటువంటిది అత్యంత జుగుత్సాకరం. ఆయన రక్త పిపాసి మనస్తత్వానికి ఇది నిదర్శనం. నిన్న ఎక్కడ మాట్లాడిండు ఆయన? బోధి పెవిలియన్లో మాట్లాడిండు. పేరేమో బోధి పెవిలియన్. మాటలన్నీ హింసను ప్రేరేపించి హింసను తలపించేటువంటి మాటలు నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు. ఆ మధ్య చెప్పినాడు ఆయన హిట్లర్ తనకు ఆదర్శం అంటే. రేవంత్ రెడ్డి అందుకే హిట్లర్ తరహాలో ఒక హంతక భాష మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఒకటి మాత్రం నిజం, ఫైనల్గా పాపం పండినాడు హిట్లర్కు ఏ గతి పట్టిందో రేవంత్ రెడ్డి నీకు కూడా అదే గతి పడుతుంది. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తిరుమల దర్శనాలపై చేసిన వ్యాఖ్యల పట్ల టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తిరుమలలో మంత్రులు, ఎమ్మెల్యేలకు నిత్యహారతి దర్శనం కల్పించాలని కోరడం సరికాదని ఆయన హితవు పలికారు. ఈ సందర్భంగా భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, నిత్యహారతి దర్శనం అనేది మైసూరు మహారాజుకు ఇచ్చే సాంప్రదాయక గౌరవమని, దాన్ని రాజకీయ నాయకులకు వర్తింపచేయమనడం హాస్యాస్పదమన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలను రాజకీయ వేదికగా మార్చవద్దని, సొంత పార్టీ నాయకులను మెప్పించడం కోసం దేవుడి సాంప్రదాయాలను వాడుకోవద్దని మండిపడ్డారు. మీకు అంతగా కావాలంటే మీ ఊర్లో గుడి కట్టుకుని దర్శనాలు ఇప్పించుకోండని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఒకరి ఒత్తిళ్లకు తలొగ్గితే రేపు తమిళనాడు లేదా ఇతర రాష్ట్రాల నాయకులు కూడా ఇలాగే అడుగుతారని, అయితే టీటీడీ ఇలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రేపు జరగబోయే ధార్మిక పరిషత్ సమావేశంలో డీకే శివకుమార్ వ్యాఖ్యలపై ప్రత్యేకంగా చర్చిస్తామని వెల్లడించారు. డీకే శివకుమార్ తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తిరుమలలో నిత్య హారతుల్లో ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, ఇంకా అధికారుల్ని నేను దాంట్లో దర్శనం కలిగించే భాగ్యం కల్పిస్తామని చెప్పి. అయ్యా, ఇది మైసూర్ మహారాజుకి ఇచ్చినటువంటి గౌరవార్థం, రాజకీయ నాయకుల కోసం కాదు. అది ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని రాజకీయ క్షేత్రంగా చేయొద్దండి డీకే శివకుమార్ గారు. ఇది ఇక్కడ నుండి సాంప్రదాయాలు, ఆ రోజు మైసూర్ మహారాజుకి గౌరవార్థం ఇచ్చినటువంటి సాంప్రదాయాలు. ఇదేదో రాజకీయ నాయకుల్ని మెప్పించడానికి వాళ్ళని మీరు ఇలా వెనకేసుకురావడం ఇది మంచిది కాదు. ఖచ్చితంగా రేపు ధర్మకర్తల మండలి సమావేశంలో దీని మీద నేను చర్చిస్తాను. ఖచ్చితంగా ఇలాంటి సాంప్రదాయాల్ని తిరుమల తిరుపతి దేవస్థానాలు ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఇది ఆధ్యాత్మిక క్షేత్రం, డీకే శివకుమార్ క్షేత్రం కాదు. తిరుమల తిరుపతి దేవస్థానాలు డీకే శివకుమార్ చెప్పినట్టు వినే ప్రసక్తి లేదు ఇక్కడ మాకు. ఆయన ఇష్టానుసారంగా పరిస్థితులు అధ్యయనం చేసి మాట్లాడకుండా ఇష్టానుసారంగా ఆయన పాటికి ఆయన స్టేట్మెంట్ ఇస్తుంటే ఇది మంచిది కాదు. వెంటనే ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలని చెప్పి, చెప్పినటువంటి మాటలను వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే ఈ సాంప్రదాయం ఈరోజు కర్ణాటక అడిగారు, తమిళనాడు అడుగుతారు, మిగతా రాష్ట్రాలు కూడా అడిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ నుండి సాంప్రదాయాల్ని మేము డీవియేట్ చేసే ప్రసక్తే లేదు. ఇక్కడ నుండి సాంప్రదాయాల్ని మేము దాన్ని అలాగే కొనసాగిస్తూ ముందుకు పోతామే తప్ప ఈ వ్యక్తిగత అజెండా తీసుకొని వచ్చి, ఇక్కడ రాజకీయ అజెండా తీసుకొని వచ్చి ధార్మిక క్షేత్రాన్ని
ఈ ధార్మిక క్షేత్రాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చకండి. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చకండి. మీ పార్టీ వాళ్ళని మెప్పించడానికి, మీ పార్టీలో పనిచేసే నాయకుల్ని మెప్పించడానికి మీరు కావంటే మీ ఊర్లో ఏదైనా గుడి కట్టుకొని దానికి తిప్పించుకోండి, మాకేం అభ్యంతరం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటువంటి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. తిరుపతిలో డ్రగ్స్ వ్యవహారం సంచలనం సృష్టిస్తుంది. ఈ కేసులో టీటీడీ ఉద్యోగితో సహా 3 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గోవిందరాజస్వామి ఆలయం అర్చక భవన్ లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రాహుల్ యాదవ్ తో పాటు మరికొందరిని ఈ నెల 10న రేణిగుంట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి సుమారు 3 లక్షల విలువైన 63 గ్రాముల మెత్ను స్వాధీనం చేసుకున్నారు. వీరు ప్రధానంగా స్థానిక ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అరెస్టైన వారిలో టీటీడీ ఉద్యోగితో పాటు ఇంజనీరింగ్ విద్యార్థి కూడా ఉండటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనతో సదరు ఉద్యోగికి సన్నిహితంగా ఉన్న టీటీడీ సిబ్బందిలో ఆందోళన మొదలైంది. ఈ మెత్ అంటారు దీన్ని, MDMA డ్రగ్, సింథటిక్ సైకోట్రాఫిక్ డ్రగ్. ఇది దీంట్లో మనకు 3 ముద్దాయిలు దొరికారు. చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి అమ్మడం జరుగుతుంది. అట్లానే వీళ్ళతో పాటు ఇంకా 2 మోటార్ సైకిల్స్ కూడా, 2 రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. డ్రగ్కి ఎడిక్ట్ అయ్యి ఈ మధ్యకాలంలో యువత పాడవుతూ ఉంది. దానికోసం తిరుపతి జిల్లా పోలీసు గౌరవ డీజీపీ గారి ఆదేశాల ప్రకారం ఈ డ్రగ్ టెస్ట్, ర్యాపిడ్, దాన్ని టెస్ట్ పేరుది మన బయోచెక్ ద్వారా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా బయోచెక్ ద్వారా చేస్తున్నాము. ఈ గాంజాని రహిత జిల్లాగా చేయటం కోసము మా ఎస్పీ గారు ఎల్ సుబ్బారాయుడు సారు ఆదేశాల మేరకు నిరంతరము నిఘా అనేది కొనసాగుతుంది. దాంట్లో భాగంగానే ఆ గాంజాని అరికట్టడంలో భాగంగానే ఈ నిఘా పెట్టినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం మన రేణిగుంట సిఐ గారు, ఎస్ఐ గారు, వారి సిబ్బంది వాళ్ళ ఆధ్వర్యంలో ఈ రైడ్ జరుగుతుంది. ఈ రైడ్లో జరుగుతుంది. దీంట్లో ఇంకెంతమంది దీనికి అలవాటు పడినారు, పిల్లలు కానీ యువత కానీ, వాళ్ళ వివరాలు సేకరించటము. అట్లానే ఈ సప్లై చేసిన అతను చైన్ బెంగళూరు నుంచి వచ్చింది. బెంగళూరు అతనికి ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ కూడా దర్యాప్తులో ఇంకా ముందుకెళ్లాల్సి ఉంది. వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అట్లానే దీనికి అలవాటు పడిన వాళ్ళని, వాళ్ళ తల్లిదండ్రులని, వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేయటము. అట్లానే అవసరమైతే మనకి రుయా స్విమ్స్లో రాస్ దగ్గర డీఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, వాటికి వాళ్ళని ప్రిఫర్ చేయటము జరుగుతుంది. ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్ని స్వాధీనం చేసుకున్న మన రేణిగుంట సిఐ గారిని, వాళ్ళ సిబ్బందిని ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. దీనిపైన చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అమరావతిలో ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినా ఉద్యోగులు వాలంటీర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపిస్తూ ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఏపీ జీఈఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ కాకర్ల వెంకటరామరెడ్డి సహా ఇతర ఉద్యోగులు గుండు చేయించుకోవడం చర్చనీయాంశంగా మారింది. కాకర్ల వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో పలువురు ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఉద్యోగులు, వాలంటీర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేశారని వారు ఆరోపించారు. ప్రభుత్వం పదవి కాలంలో సగం పూర్తయినా తమ సమస్యల పరిష్కారం కాకపోవడంతో నిరసన బాట పట్టాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనలో భాగంగా ఉద్యోగులు గుండు చేయించుకొని ఉద్యోగులకు చంద్రన్న బోడిగుండు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. గత ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి గారు ఉద్యోగులకు లెక్కలేనని హామీలు ఇచ్చిండ్రు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామని చెప్పిండ్రు. సిపిఎస్ ఉద్యోగులకు జీపీఎస్ కంటే మెరుగైన పెన్షన్ విధానం తీసుకొస్తామని చెప్పిండ్రు. ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు రావాల్సినవి ఏంటంటే 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. 2024 జూలై నుంచి రావాల్సిన డిఏ పెండింగ్ ఉంది. 2025 జనవరి నుంచి రావాల్సిన డిఏ పెండింగ్ ఉంది.
2025 జూలై నుంచి రావాల్సిన డిఏ పెండింగ్ ఉంది, 2026 జనవరి నుంచి రావాల్సిన డిఏ పెండింగ్ ఉంది, 2026 జూలై నుంచి రావాల్సిన డిఏ 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. అలాగే డిఏ అరియర్స్ 5 పెండింగ్ ఉన్నాయి. 2024 జనవరి డిఏ అరియర్స్ 22 నెలలు పెండింగ్ ఉంది. 2024 జూలై డిఏ అరియర్స్ 24 నెలలు పెండింగ్ ఉంది. 2025 జనవరి డిఏ అరియర్స్ 18 నెలలు పెండింగ్ ఉంది. 2025 జూలై డిఏ అరియర్స్ 12 నెలలు పెండింగ్ ఉంది. 2026 జనవరి డిఏ అరియర్స్ 6 నెలలు పెండింగ్ ఉంది. అంటే మొత్తం 82 నెలల డిఏ అరియర్స్ పెండింగ్ ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అలాగే గతంలో 2 ప్రభుత్వాలు అంటే 11వ పీఆర్సీ సమయంలో కానీ 10వ పీఆర్సీ సమయంలో కానీ అప్పుడు ప్రభుత్వాలు ఉద్యోగులకు 27% ఐఆర్ ఇచ్చినాయి. ఆ రకంగా ఈ ప్రభుత్వం కూడా ఎన్నికల టైంలో మాకు అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామని చెప్పిండ్రు. గత 2 ప్రభుత్వాలు ఇచ్చిన 27% ఐఆర్ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ 24 జూలై 1 నుంచి ఇప్పటి వరకు అంటే 24 నెలల పాటు ఉద్యోగులకు 27% ఐఆర్ ప్రభుత్వం ఎగ్గొట్టింది. అదొక నష్టం. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో ఉద్యోగులకు సరెండర్ లీవ్లు 2 ఇవ్వాలి, అవి పెండింగ్. పోలీసులకైతే వాళ్ళకు సెలవులు ఉండవు కాబట్టి వాళ్ళకి స్పెషల్ సిఎల్ ఉంటాయి, ఎస్ఎల్ ఉంటాయి. వాళ్ళకు సంవత్సరానికి 2 ఎస్ఎల్ ఉంటాయి కాబట్టి పోలీసులకు 6 ఎస్ఎల్ పెండింగ్ ఉన్నాయి. అలాగే పోలీసులకు ఇవ్వాల్సిన టీఎల్ 15 పెండింగ్ ఉన్నాయి. ఇవి కాకుండా జీపీఎఫ్లు, మెడికల్ బిల్లు, ఎంప్లాయీస్ ఇండివిజువల్ గా పెట్టుకున్న బిల్లులు కూడా చాలా పెండింగ్ ఉన్నాయి. అవన్నీ పక్కన పెడితే కేవలం కామన్ గా ఎంప్లాయీస్ కి ఇవ్వాల్సిన కామన్ గా డిఏలు, పిఆర్, ఐఆర్, ఎస్ఎల్ ఇవి లెక్కేస్తే ఒక్కొక్క ఉద్యోగికి ఎంత నష్టపోతున్నాడంటే 51,000 అంటే 10 సంవత్సరాలు పనిచేసి ప్రభుత్వంలో 10 సంవత్సరాలు పనిచేసి 51,140 రూపాయలు బేసిక్ పే అంటే మూల వేతనం 51,000 రూపాయలు ఉండే ఒక ఉద్యోగికి జరిగే నష్టం ఎంతంటే ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 డిఏలు రావాల్సిన 5 డిఏ అరియర్స్ 1,10,480 రూపాయలు, రావాల్సిన ఐఆర్ 3,27,013 రూపాయలు, 2 ఎస్ఎల్ విలువ 77,960 రూపాయలు, మొత్తం కలుపుకుంటే 5,460,000. ఈ 2 సంవత్సరాల కాలంలో 51,000 వేతనం బేసిక్ పే ఉండే ఒక ఉద్యోగికి. రేణిగుంట ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె వెంకటేశ్వర్ సూచించారు. సోమవారం రేణిగుంట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన ఆయన సర్వే పురోగతిని సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ఇంటింటి సర్వే నిర్వహణ, దరఖాస్తుల స్వీకరణ, నమోదు ప్రక్రియ, అవసరమైన పత్రాల పరిశీలన వంటి అంశాలను స్వయంగా పరిశీలించారు. అనంతరం రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు, బూత్ లెవెల్ అధికారులు, పంచాయతీ సిబ్బందితో సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ రోజు ఉదయం కలెక్టరేట్ లో నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమాన్ని అత్యవసరంగా వాయిదా వేసి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు రేణిగుంట వచ్చినట్లు తెలిపారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సర్వే ప్రక్రియలు పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించాలని అధికారులకు స్పష్టం చేశారు. సార్ కొద్దిగా మధు దేరిచ్చే రాజా పక్కన పార్వతీపురం మన్యం జిల్లా కురుపా మండలం శివడ ప్రాంత గిరిజనులకు తప్పని నెట్వర్క్ తిప్పలు. నెట్వర్క్ సరిగ్గా లేకపోవడంతో ప్రభుత్వం అందించే నిత్యావసర సరుకులు తీసుకునేందుకు అవస్థలో. బయోమెట్రిక్ సిస్టమ్ పనిచేయక సబ్ డిపోల ముందు గంటల తరబడి నిరీక్షిస్తున్న 17 గ్రామాల గిరిజనులు. గత ప్రభుత్వం వల్లే ఇంటి వద్దకు కానీ ఆఫ్లైన్ విధానంలో కానీ రేషన్ అందించాలంటున్న గిరిజనులు. పడటం లేదు. ముందు ప్రభుత్వం ఎలాగా అప్డేట్ అదే అలాగా ఇచ్చేవారో అలాగే మాకు కూడా ఇప్పుడు కావాలి. లేదంటే మేము ఇదేది కలెక్టర్ ఆఫీస్కి వెళ్తాము, మాకు ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళేసి ధర్నా చేస్తాము. ముందులాగే మాకు కూడా కావాలి, లేదంటే మాత్రము బాగోదు.
అది ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తాము. మరి ఇలాగైతే అవుతుంది. తెల్లవారు 8 గంటలకు వచ్చి ఇప్పుడు సాయంత్రం 6:30 అయిపోతుంది. మరి ఇక్కడ మొలకాలపై ముక్క మరి గిరిజన ప్రాంతం కొండమూల ఏరియా, కోటకొండ, రాముడిగూడ, ఇలాగే అంటిచోల, ఇలాగా మా గ్రామాలు ఉన్నాయి. మరి కాబట్టి మాకు ఇక్కడ టవర్లు ఉన్నాయి కానీ ఇక్కడ సిగ్నల్ పనిచేయడం లేదు. కాబట్టి మాకు ఈ మాకు ఆఫ్లైన్ కావాలి. మాకు కంబులు పడటం లేదు కాబట్టి మాకు ఆఫ్లైన్ కావాలి. మీరు మాకు స్పందిస్తారని మేము కోరుతున్నాము. కాబట్టి సిగ్నల్ ప్రాబ్లం కాబట్టి లేదంటే టవర్ తెల్లవారు 6:30కు వచ్చాము. టైం అయిపోయింది. మాట్లాడండి. కంబులు ఇబ్బంది తెల్లవారు వచ్చి మా పిల్లలు కొట్టేసి ఏ ప్రభుత్వం కావాలన్నది కూడా చెప్పండి. ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ తెలుగుదేశం అప్పుడు ఉండేటప్పుడు అలాగే ఈకే వయసు లేకున్నా ఇచ్చారు. మీకు పడుతుంది, నాకు పడుతుంది. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.